10వ వార్డు ఓటర్ మహాశయులకు, అక్కలకు, అన్నలకు, అమ్మలకు అందరికీ చేతులెత్తి నమస్కారం చేసుకుంటూ అధికార పార్టీలో కొనసాగుతున్నాం. అధికారం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉంది. అభివృద్ధి జరగాలంటే నా యొక్క చేతి గుర్తుకు ఓటేయండి. నా యొక్క చేతి గుర్తుకు ఓటేస్తే అభివృద్ధి జరిగినట్టు చూపిస్తాం. జరిపి అభివృద్ధిని కోరుకునేవారు ఇదే ఏళ్ల కాలం మనం వారికి వీరికి ఓటేసి అభివృద్ధి నోచుకోలేకపోయాం. మనం ఓటేస్తే అది వినియోగంలోకి రావాలి. మన ఓటు అనేది 10 మందికి అవసరపడే విధంగా ఉండాలి. మా వంతు కర్తవ్యంగా మీరు నాకు ఓటేసి గెలిపిస్తే పోచమ్మ నగర్ నర్సంపేటలో 30 వార్డులలో అగ్రగామిగా నిలుపుతానని, ప్రతి ఒక్క వార్డు ప్రతి ఒక్క బజార్లో సీసీ రోడ్డు నిర్మిస్తానని, సైడ్ డ్రైన్, వాటరు, తాగునీరు కల్పిస్తానని, ఇంకా మెయిన్ ఒక సమస్య, ప్రధానమైన సమస్య పెద్ద కాలువ. ఆ పెద్ద కాలువ వరంగల్ రోడ్ నుంచి నెక్కొండ రోడ్డు వరకు వాటి గోడలు, వాటి వాల్స్ నిర్మాణం చేయించి 40 ఫీట్ల రోడ్డు వరంగల్ రోడ్ నుంచి నెక్కొండ రోడ్డుకు కలిపే విధంగా అది శాంక్షన్ పంపినాం. శాంక్షన్ వస్తుంది. ఈసారి పొలాలు కింద సాగుతున్నాయి కాబట్టి ఈ క్రాప్ అయిపోయిన తర్వాత వచ్చే సమ్మర్లో దాని నిర్మాణం పూర్తి చేసి మీకు ఒక 1 ఇయర్లో దాని రిజల్ట్ చూపిస్తాం. మరొకటి, ఆ రోడ్డుకు మన పోచమ్మ వీధి నుంచి పోయేందుకు బ్రిడ్జీల నిర్మాణం కూడా లింకు కల్పిస్తామని పదే చెప్తున్నా. ఇప్పుడు చెప్తున్నా, మీ ఓటు వృధా చేసుకోకండి. అధికారంలో లేని వాళ్ళకి వేయకండి. గుడిసెల పేరు మీద అన్యాయం చేసే వారికి వేయకండి. పేద ప్రజల రక్తం దాయటానికి వేయకండి. నేను ఒకటే కోరుకుంటున్నా, నేను కరప్టెడ్ కాదు. నేను ఇంతకుముందు కౌన్సిలర్గా నిలబడ్డాను, ఇంతకుముందు వైస్ ఎంపీపీ ఉన్నాను, ఎంపీడీసీగా గెలిచినాను. ఎక్కడన్నా ఇంటికి నేను ఒక 100 రూపాయలు తీసుకున్నట్టు నాకు అనిపిస్తే నేను ఇక్కడి నుంచి తప్పుకుంటానని ఆ రోజు చెప్పినాను, ఈ రోజు చెప్తున్నాను, ముందు కూడా చెప్తాను. నేను కరప్టెడ్ కాదు. నా బండి ఎప్పుడు నా మోటార్ సైకిల్ 2006లో కొనుక్కున్నా. ఇంకా మోటార్ సైకిల్ ఇక్కడే ఉంది. నేను నర్సంపేట, నన్ను లోకల్గా, నేను నర్సంపేట. ఇక లోకల్ అంటే ఇక అది లోకల్ నాన్ లోకల్ మీరే నిర్ణయం తీసుకోండి. నేను నర్సంపేటలో ఉన్నాను, నర్సంపేటలో పుట్టాను. ఇక్కడ నుంచే ఈ పోచమ్మ వీధి నుంచే నేను ఎంపీటీసీగా ప్రాతినిధ్యం వహించాను. మీకు ఆ రోజే అభివృద్ధి జరిగింది, ఈ రోజు కాదు. 10 ఏళ్ళు అధికారంలో ఉండి, అధికారం ఉండి కనీసం అభివృద్ధి చేయలేని నిశ్చయత, ఆ స్థితిలో ఉండి వారి స్వలాభం, వారి రియల్ ఎస్టేట్, వారి బిజినెస్ అవి తప్ప వాళ్ళకు వేరే వ్యాప్తి లేదు. మాకు బిజినెస్లు లేవు, మాకు వ్యాపారాలు లేవు. నేను రియల్టర్ కాదు, రియల్ ఎస్టేట్లో నాకు సంబంధాలు ఉండవు. నేను ఒకటి చేసుకుంటే వ్యవసాయం, లేకపోతే రాజకీయం. నాది 2. వేరే ఏది ఉండదు, ఏది లేదు. అందరికీ తెలుసు నేను ఈ ఏరియాకు సుపరిచితున్నే. కానీ కొందరు నా మీద దుష్ప్రచారం మొదలుపెట్టినారు. వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చి నన్నే ఎక్కడి నుంచో అని దుష్ప్రచారం మొదలుపెట్టినారు. దయచేసి ఆ మాటలు నమ్మకండి. ఇవాళ కొత్తగా కాలనీ ఏర్పడ్డది, వివేకానంద కాలనీ. ఒక్క రోడేలే, కనీసం కపిష్కడ్ మట్టిపోయలే. ఇవాళ మేము రాగానే 2.5 సంవత్సరాల లోపల, 2.5 సంవత్సరాలు కాలే ఇంకా మాది. సుమారుగా 26 నెలలు, 27 నెలలు. ఆ 26 నెలలనే ఇవాళ మేము రోడ్డు మీద, కాలువ కట్ట మీద రోడ్డు నిర్మాణం చేసినాం. వివేకానంద కాలనీలో ఇవాళ ఒక 500 మీటర్ల సీసీ రోడ్డు పోసినాం. ఇవాళ నిన్నగాక మొన్న ఒక సీసీ రోడ్డు పోసినాం. ఇంకా అక్కడ ఉంది ఇంకొక రమి 100-150 మీటర్ల సీసీ రోడే మిగిలింది తప్ప అన్నీ అయిపోయినాయి. ఆడొక కాలువలు, ఒక డ్రైనేజ్, ఆ నిర్మాణం కూడా మేము వచ్చే సంవత్సరం వరకు పూర్తి చేస్తాం. వచ్చే సంవత్సరం కూడా పడుతుంది. ఈ జూన్ మాసం కల్లా మేము పూర్తి చేసి వర్షాకాలం ఏ ఇబ్బంది లేకుండా చూసుకోవాలని మా కోరిక, మా తపన, మా తాపత్రయత. అంతే తప్ప మాకు బిజినెస్లు, వ్యాపారాలు, వాటి కొరకే మా టైం స్పెండ్ చేసేది ఉండదు. ఏ రోజు ఏ సమయంలో పిలిచినా మేము రావడానికి సిద్ధం ఉన్నాం. దయచేసి దండం పెట్టి చెప్తున్నా, తల వంచి అడుగుతున్నా, కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి. నా చేతి గుర్తు మీద నన్ను బలపరిచి నాకు ఓటేసి నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ, మనవి చేస్తూ, విజ్ఞప్తి చేస్తూ అందరికీ శిరస్సు వంచి ధన్యవాదాలు చెప్తున్నా.